ఈరోజు విక్టరీ మ్యాట్రిమోనీ వారు ఏర్పాటు చేసినటువంటి వివాహ పరిచయ వేదికకు విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కారము। ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మంచి సంబంధాలను ఏర్పరచుకొని కుటుంబ వ్యవస్థను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను। అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను। మన యొక్క భారతీయ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరింత మనం ముందుకు తీసుకెళ్లడం కోసం ఓపిక సహనం అనేది చాలా అవసరం। చిన్న చిన్న విషయాలకి ఇగోకు పోకుండా సర్దుబాటుతనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది। మనము పేదవారిమా మిడిల్ క్లాసా రిచా అనేది పక్కన పెడితే మన సంబంధం కలుపుకున్నప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్। అబ్బాయి తరపు వారైనా అమ్మాయి తరపు వారైనా ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి పుచ్చుకొని కొన్ని చిన్న మిస్కమ్యూనికేషన్ ఉన్న వాటిని కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటే ఆ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది। చాలా వరకు ఫస్ట్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకున్న తర్వాత పిల్లల్ని కూడా కొద్దిసేపు కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి అనేది ఒకరికొకరు మాట్లాడుకుంటే వాళ్ళు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ ధోరణిలో ముందుగానే మైండ్ సెట్ పెట్టుకొని ముందుకెళ్తారు। లేకుంటే కొంతకాలం తర్వాత అడ్జస్ట్ అవ్వలేకపోతే విడాకుల వరకు వెళ్ళే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండేదానికి కలిసి కాపురం చేయాల్సింది పిల్లలు। వాళ్ళ అభిప్రాయాలని మనం గౌరవించాలి। కాబట్టి మీకు సంబంధాలు మంచిదని అనుకున్న తర్వాత ఈ సంబంధం మంచిది అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని కొద్దిసేపు మాట్లాడుకొనిస్తే వాళ్ళ అభిప్రాయాలు అనుగుణంగా ముందుకెళ్తారు। థ్యాంక్ యూ। అంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మంచి కుటుంబ వ్యవస్థ ఆశిస్తున్నాను।